వెల్కమ్ టు MN న్యూస్. హైదరాబాద్లోని బర్కత్పురా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేటర్స్ కమిటీ ఆధ్వర్యంలో యోగా విజయోత్సవ సమావేశం ఘనంగా జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసిన యోగా గురువులు, యోగా టీచర్లు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. భారతదేశం యోగాకు పుట్టినిల్లు అని పేర్కొన్న కమిటీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తెలంగాణలో ఇంటింటికి యోగాను చేరవేసేలా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ ప్రధాన కార్యదర్శి సత్యారెడ్డితో పాటు పలువురు యోగా గురువులు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతరంగశక్తి జరుగుతూ అంతర్ముఖం వైపు వెళ్తూ జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి మన మనస్సులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం आरोग्यं संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपं ज्योति परब्रह्मं दीपं ज्योति जनार्दनं दीपं सर्वतमोहरं दीपेन साध्यते सर्वं प्रातः दीपं ज्ञानं नमोस्तुते ओम असतोमा सत्कमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम असतोमा सत्कमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय తొక్కేస్తే బ్రహ్మాండంగా అటువంటి వైద్యం వాళ్ళ ఖరీదు అయిపోతుంది, ఖరీదు కాపాడదు. కాబట్టి నువ్వేం చెప్తే అది చేస్తావు డాడీ అని చెప్పి నన్ను అడిగితే తర్వాత ప్రయారిటీ కింద ఆయుర్వేద లేకపోతే హోమియో అని చెప్పానంటే హోమియో ఫ్రీ సీట్ వచ్చిందండి. అప్పట్లో హోమియో ఫ్రీ సీట్ వచ్చింది. ఇప్పుడు ఎంపీ చేస్తుంది. అప్పుడు హోమియో కూడా జిమ్స్లో అడిగితే 30 లక్షలు అప్పట్లో ఉంది ఫ్రీ సీట్ రాకపోతే కానీ జిమ్స్లో కూడా జాయిన్ చేసే ఆలోచన కూడా లేదు. కానీ ఫ్రీ సీట్ వచ్చేసిందండి. అక్కడి నుంచే మొదలవుతుంది మన సేవ అనేటువంటిది. మన వ్యాపార దృక్పథమా లేకపోతే మన సేవ చేసేది అంటే
సంపాదించుకోవడానికి మార్గాలు అనేక ఉన్నాయి. కేవలం సంపాదించుకునే దానికి వైద్య వృత్తిలోకి రావడం అనేది మంచి పరిణామం కాదు. ఈ సమాజం మేల్కొనాలి. డొనేషన్లు కట్టి చదువుల్ని మానుకోండి అని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ నాకు ఈ సదాపాలన కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ